ఎటువంటి నష్టం వాటిల్లదు. ప్రధానంగా డొమెస్టిక్ గ్యాసులు మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది లేదు అనేది కేంద్రం క్లారిటీ ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చేసరికి డొమెస్టిక్ గ్యాస్ కూడా అందుబాటులో లేని పరిస్థితులు కనపడతా ఉంది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ విషయానికి వచ్చేసరికి కంపెనీలకు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అనో, లేకపోతే ఇంకా బుక్ కాలేదనో, మీకు ఏదో పిన్ రావాలనో, రకరకాల సాకులని చెప్పి వాళ్ళు దాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బుకింగ్ జరిగినా కానీ దాదాపు సిలిండర్ డెలివరీస్ కాకుండా పోతా ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? డొమెస్టిక్ గ్యాస్ ఏమో ఇక్కడ అవైలబుల్ ఉంది, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక పక్క ఏం చెప్తా ఉన్నారు? ఎక్కడ వీలైతే అక్కడి నుంచి కొంటున్నాం అంటున్నారు. అసలు సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్తో పాటు ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా ఘోరమైన కొరత కనపడతా ఉంది. ఎక్కడికక్కడ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ టిఫిన్స్ కావచ్చు, మీల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇది ఎంతకాలం అర్థం కావట్లే, ఇది ఎంతకాలం ఉండే పరిస్థితులు అర్థం కావట్లే. ఇప్పుడున్న ఏదైతే ఖత్తర్కి సంబంధించిన CEO చెప్పిన ప్రకారం దాదాపు 2 నుంచి 3 ఏళ్ళు దీని ప్రభావం అక్కడ పడుతుంది. మరి ఈ 2-3 ఏళ్ళకి సంబంధించి పూర్తిగా దాని మీద 40% మనం ఆధారపడి ఉన్నాం. మరి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇది కూడా మనకి ఆలోచించుకోవాల్సిన విషయం. దాంతోపాటు పెట్రోల్ రేట్లు ప్రీమియం మాత్రమే 2 నుంచి 3 రూపాయలు పెంచామని చెప్తా ఉన్నారు. మరి ప్రీమియంతో పాటు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? సాధారణ పెట్రోల్ ధరలు అయితే ఎటువంటి మార్పులు లేవు, యథాచిగా దాని రేట్లు కొనసాగుతున్నాయని చెప్తా ఉన్నారు. ప్రీమియం పెరిగినప్పుడు ఇంకొక 2-3 రోజుల తర్వాత ఈ జనరల్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయట. లీటర్కు 2.9 నుంచి 2.35 వరకు పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయట. IOC LXP 95 లీటర్కు 2 మేర పెంచగా BPCL స్పీడ్ 2 రూపాయలు పెంచిందట. HPCL తన ప్రీమియం పెట్రోల్ పవర్ ధరను లీటర్కు 2 నుంచి 2.3 మేర పెంచిందట. కాగా పరిశ్రమల డీజిల్ ధరను లీటర్కు సుమారు 22 పెంచాయట. దీంతో పారిశ్రామిక డీజిల్ ధర లీటర్కు 87.57 నుంచి 109.59కి చేరిందట. దాదాపు పెట్రోల్తో ఈక్వల్ అవుతుంది ఏదైతే పారిశ్రమకు సంబంధించిన డీజిల్, జనరల్ డీజిల్ కాదు ఇది. సో ఇది 25% పైగా భారీ పెంపు. దీనివల్ల తయారీ, లాజిస్టిక్స్, అలాగే విద్యుత్ ఉత్పత్తితో సహా అధిక మొత్తంలో ఇంధనం వినియోగంపై ఆధారపడిన పరిశ్రమలకు